వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్తో కలిసి శ్రీవారి మెట్ల రూట్లో తిరుమలకి నడిచి వెళ్ళడం. మేమంతా అలిపిరిలో గ్యాదర్ అయ్యి మార్నింగ్ 6 అంతా శ్రీవారి మెట్ల దగ్గరికి రీచ్ అయిపోయాం. డ్యూ టు హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు కొంచెం ఎనర్జీ అండ్ స్ట్రెంత్ వచ్చాక ఆఫ్టర్ 2 years నేను తిరుమలకి నడిచి వెళ్తున్నా. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నా నేటివ్ తిరుమలనే. నేను నా బర్త్ నుండి ఇంజనీరింగ్ వరకు తిరుమలలోనే ఉన్నాను. మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళ పేరెంట్స్ అంటే యాన్సిస్టర్స్ నుండి మా నేటివ్ తిరుమలనే. ఇంకా ఇంజనీరింగ్లో అప్ అండ్ డౌన్ డైలీ చేయడం కష్టంగా ఉందని తిరుపతికి షిఫ్ట్ అయిపోయాం. నేను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల రెగ్యులర్గా నడిచి వెళ్తూనే ఉంటా. బట్ 2 yearsగా గ్యాప్ ఇవ్వడం వల్ల ఈసారి నాకు స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం అనిపించింది. అయినా 1.5 hourలో ఎక్కేసాం. నార్మల్గా నేను నా తమ్ముడైతే 45 minutesలో ఎక్కేస్తాం. అప్పుడు ఏం లెగ్స్ పెయిన్స్ కూడా అనిపించదు. మాకు ఈసారి ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మా ఊరు కావడం వల్ల మా ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్దామన్న ప్రతిసారి వేరే ప్లేస్ని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. బికాస్ నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి మళ్ళీ వాళ్ళతో కలిసి పైకి రావాలి. అండ్ వాళ్ళు ఎప్పుడూ అలిపిరి సైడే రావాలంటారు. నేను అలిపిరి సైడ్ రూట్లో నా లైఫ్లో 2 times నడిచా. అసలు ఇంకెప్పుడు నడవకూడదని ఫిక్స్ అయ్యా. బట్ అలిపిరి సైడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్గా షాప్స్ ఉంటాయి. శ్రీవారి మెట్ల సైడ్ ఈసారి ఒక్క షాప్ కూడా లేదు. అండ్ ఆల్సో మేము ఏం తీసుకొని వెళ్ళలేదు. అర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఆకలేసింది. పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మేము నేరుగా ఒక చిన్న షాప్ ఉంటే అక్కడ వెళ్ళి బటర్ మిల్క్ తాకాక కొంచెం ఎనర్జీ వచ్చింది. సో ఫైనలీ 1.5 hourలో తిరుమలకి రీచ్ అయిపోయాం. నేను నడిచి వెళ్ళిన రోజు దర్శనంకి వెళ్ళాను. బికాజ్ నాకు చాలా నీరసంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళిపోయారు. నేను ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి నేరుగా రిటర్న్ అయిపోయాను. సో నా డే అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మీతో రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్.